హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకుందాం. మార్కెట్ ఇవాళ చూస్తే మీరు ఇది నిన్నటి జోన్, ఇది ఇవాళ జోన్. సో నిన్న నేను ఏం చెప్పానంటే ఇది బయింగ్ జోన్, ఇది సెల్లింగ్ జోన్ ఉంది. సో మార్కెట్ దీని పైనకి వెళ్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్, దీని కిందకి వెళ్తే డౌన్ సైడ్ ట్రేడ్స్ అన్నాను. చూడండి ఇక్కడ నేను అన్నాను చూడండి, బయింగ్ ప్రెషర్ అన్నాను చూడండి. ఇక్కడ చూడండి మనం ఎక్కడైతే బాక్స్ తీసుకున్నామో అక్కడి నుంచే ఫస్ట్ క్యాండిల్ చూడండి, గ్యాప్ డౌన్ అయ్యి ఎంత ఫాస్ట్‌గా పైకెళ్ళిందో చూడండి. సో, బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. బయర్స్ మార్కెట్‌ని ఇదిగో చూడండి. ఫస్ట్ ఇనీషియల్లీ 24,200 కిందకి 200 దగ్గర కూర్చొనున్నారు. అది 187 దాకెళ్ళింది. ఫస్ట్ క్యాండిల్ విల్ నాట్ కౌంట్. 24,200 కిందకి రానివ్వలేదు మార్కెట్ చూడండి మీరు. 24,250 చూడండి. 225 మ్యాక్స్ వచ్చింది కింద దాకా. దాని తర్వాత ఇట్ వెంట్ అప్. పైన కూడా చూడండి 24,350 పైకి పోనీయలేదు. 250, 350 మధ్యలోనే మార్కెట్ మొత్తం గడిపేశారు ఇవాళ. సో, అలా మీకు వెరీ టైట్ జోన్ ఉన్నప్పుడు మీకు ట్రేడ్స్ రావండి. ట్రేడ్స్ రావు. ప్రీమియమ్స్ కూడా చాలా, చాలా అంటే చాలా స్లోగా పెరుగుతాయి. అండ్ 2 సైడ్స్ డికే జరుగుతా ఉంటది. సో, ఇవాళ మీరు చూసుంటే నేను పొద్దున్న ఆల్‌మోస్ట్ 10:00 పెట్టాను మెసేజు. అండ్ ఇనీషియల్‌గా కూడా పెట్టాను. మీరు నిఫ్టీలో అయితే 23,100 పైన క్లోజింగ్ ఇస్తే కింద సైడ్ క్లోజింగ్ ఇస్తే దెన్ గో ఫర్ పిఈ. సిఈ సైడ్ అయితే 24,300 పైన క్లోజింగ్ ఇస్తేనే తీసుకోండి అని చెప్పాను. ఓకే. తర్వాత సెన్సెక్స్ రిలేటెడ్ అయితే నేను 11:00 చెప్పాను. 11:00 అనుకుంటాను. 900 పుట్, 700 కాల్. సారీ, 700 పుట్, 500 కాల్. 2 చార్ట్స్ పెట్టాను మీకు. ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏమవుతుందని. అక్కడ చూస్తే రెండిట్లో ప్రైస్ వేర్ ఫాలింగ్. అంటే 2 ఈఎంఎస్ కిందనే ఉన్నాయి. కాల్ సైడ్ ఈఎంఎస్ కిందే ఉంది. పుట్ సైడ్ ఈఎంఎస్ కిందే ఉంది. అంటే మార్కెట్ వాస్ నాట్ గోయింగ్ అప్ ఇన్ ఎటు సైడ్ ఎళ్ళట్లేదు. అటు కాల్ సైడ్ ఎళ్ళట్లేదు. పుట్ సైడ్ 2 సైడ్‌లు మార్కెట్ పడిపోతుంది. సో, డికే చేస్తా ఉన్నారనమాట. సో, అప్పుడే చెప్పాను మీకు ట్రేడ్ చేయకపోవడం మంచిది. ప్రైస్ డికే అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు 77,700 పైన క్లోజింగ్ ఇస్తే అప్పుడు చేయొద్దు పైన సైడ్, ఆర్ 77,500 కింద క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ కాల్ సైడ్ అని చెప్పాను. పుట్ సైడ్ అని చెప్పాను. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ టుడే. సో, ఇవాళ చాలా మందికి నాకు తెలిసి న్యూ కమర్స్, లెస్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి చాలా మందికి ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంటది. అండ్ క్యాపిటల్ కూడా పోయి ఉంటది. చాలా అది సహజం. యెస్. ఇనిషియల్లీ ఎవరైతే ఉంటారో ఆహ్, కొత్తగా వచ్చినోళ్ళు వాళ్ళు దే విల్ ట్రై టు మేక్ మనీ ఆన్ ఎక్స్‌పైరీ డే. ఎందుకంటే వాళ్ళు ముందు లాసెస్ చూసి ఇప్పుడు చూస్తే మీకు లాస్ట్ 3, 4 డేస్ నుంచి మార్కెట్ వాస్ వెరీ సైడ్ వేస్. సో, అక్కడ మీకేం ప్రాఫిట్స్ వచ్చిండో లేదా ఐదర్ యూ మేడ్ స్మాల్ స్మాల్ లాసెస్ అయ్యుంటాయి. సో, వాట్ యూ విల్ ఈ ఎక్స్‌పైరీ రోజు ఏంటంటే చాలా మంది ఎక్స్‌పెక్టేషన్ ఏముంటుందంటే, ఓకే. నాకు ఈ 3, 4 డేస్‌లో లాస్ వచ్చింది. ఐ హావ్ టు మేక్ ఆ లాసెస్ అంతా ఇవాళ నేను కవర్ చేసుకోవాలి ఎక్స్‌పైరీ రోజు. సో, ఏం చేయొచ్చు నేను? సో, ఈరోజు నేను ఎక్కువ లాట్స్‌తో ఎందుకంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఐ విల్ వర్క్ విత్ ఎక్కువ లాట్స్ తీసుకొని నా లాస్ రికవర్ చేద్దామని చూస్తారు. కానీ దట్ వాస్ నాట్, ఈరోజు మార్కెట్ వాస్ నాట్ అట్ ఆల్ హెల్ప్‌ఫుల్ టు ఎనీవన్. 2 సైడ్‌లు ఎస్ఎల్ కొట్టింది. 2 సైడ్‌లు మీకు టార్గెట్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఇమ్మీడియేట్‌గా మీకు చెప్పాలంటే వి వర్ ఇన్ దిస్ ట్రేడ్ అనుకుంటా. రైట్. ఈ ట్రేడ్‌లోనూ ఈ ట్రేడ్‌లో ఉండే. ఒక్కసారి పైకెళ్ళింది ప్రైసు. ఈ ట్రేడ్‌లో. ఒక్కసారి పైకెళ్ళింది స్పైక్ ఇచ్చి, మళ్ళీ ఇక్కడికొచ్చే వరకు మేము ఎక్కడెక్కడో తీసుకున్నాం ట్రేడు. వితిన్ 5 మినిట్స్. ఇది 5 మినిట్స్ క్యాండిలే. ఎంత పైనకి వెళ్ళింది ఒక 2,000 3,000 ప్రాఫిట్ చూసాము. మళ్ళీ ఇక్కడికొచ్చే వరకు మా కాస్ట్ వచ్చేసింది. మళ్ళీ కొంచెం పైకెళ్ళింది. సో, వి హావ్ టు ఇక్కడ మేము చిన్న ప్రాఫిట్‌లో బుక్ చేసి వదిలేయాల్సొచ్చింది. తర్వాత గూడా మీకు ఇంకొక దగ్గర చూస్తాను. నాట్ ఇన్ దిస్, సారీ, సెన్సెక్స్. ఆ! ఇదొక ఈ టైంలో ఇది క్యాండిల్. దిస్ క్యాండిల్ 3:00 క్యాండిల్. ఫాస్ట్‌గెళ్ళింది. మళ్ళీ అంతే ఫాస్ట్ కిందకొచ్చేసింది. సో, మార్కెట్ వాస్ వెరీ టైట్ అన్నిట్లో. చెప్పాలంటే నిఫ్టీలో అంతే ఉండే. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్‌పైరీ. ఈరోజు ఎక్స్‌పైరీ రోజు చాలా మంది ఇది జరగాల్సిందే. దే విల్ లూజ్ దేర్ క్యాపిటల్, ఎస్ఎల్ఏట్ అవుతది. క్యాపిటల్ చాలా కొంచెం మిగిలిపోతుంది ఇవాళ. ఇవన్నీ జరుగుతాయి. దట్ ఇవన్నీ మేము చూసినవే.
ఓకే. కాకపోతే గ్రాడ్యుయల్లీ యూ విల్ అండర్‌స్టాండ్ ఓకే. ఎక్స్‌పైరీ రోజు మీరు క్యాపిటల్ ఎక్కువ పెట్టుకొని, లేకపోతే లాట్ సైజ్ ఎక్కువ చేసినా గాని యూ విల్ గెట్ వాటెవర్ అమౌంట్ మీకు రోజు రెగ్యులర్‌గా వచ్చే ప్రాఫిటే వస్తుంది ఆ రోజు గూడా. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఇనీషియల్‌గా ఒక ప్రాఫిట్ వస్తుంది. దెన్ యూ విల్ ట్రై టు ఈ ప్రాఫిట్ ఇంకా ఎక్కువ చేద్దామని మీరు ఇంకో 2, 3 ట్రేడ్‌లు చేస్తారు. అప్పుడేమవుతది? ఆ ప్రాఫిట్ అంతా పోయి లాస్‌లోకొస్తారు. లాస్‌లోకొచ్చాక యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఓహో! నేను పొద్దున ప్రాఫిట్ ఉండే ఐ హావ్ టు రికవర్ మళ్ళీ లాస్‌లోకొచ్చా. సో, ఐ హావ్ టు మేక్ సో, తర్వాత ట్రేడ్‌లో ఒకసారి చేస్తే మీకు బ్రేక్ ఈవెన్‌కొస్తారు. వచ్చాక మళ్ళీ ట్రేడ్ చేద్దామని చూస్తారు. థాట్స్ వెన్ యూ విల్ లాస్. అప్పుడు ఒక పెద్ద లాస్ వస్తుంది. ఎందుకంటే మీకు బ్రేక్ ఈవెన్ అవ్వంగానే ఏమవుతదంటే యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓకే. నేను పొద్దున ప్రాఫిట్ చేశాను. తర్వాత లాస్ వచ్చింది. మళ్ళీ నేను అది రికవర్ చేసుకోగలిగాను. సో, నాకు ప్రాఫిట్ వస్తే మళ్ళీ పొద్దునంత రావాలి అని మీరు యూ విల్ స్టార్ట్ ట్రేడింగ్. ఓకే. ఇది చేసినప్పుడు ఏమవుతదంటే మీకు అప్పుడు ఒక పెద్ద లాస్ తగులుతుంది. అంతే. యూ లూజ్ ఇట్ ఫ్రమ్ దేర్. అక్కడ యూ లూజ్ ఇట్. అరే! మార్కెట్ నేను పొద్దున ప్రాఫిట్ చేశాను, లాస్ అయ్యాను. మళ్ళీ బ్రేక్ ఈవెన్‌కొచ్చాను. నాకు మళ్ళీ లాస్ వచ్చింది. ఐ హావ్ టు రికవర్ థిస్ అని విల్ స్టార్ట్ టేకింగ్ ట్రేడ్స్. అటు సిఈ సైడ్ తీసుకుంటారు, పిఈ సైడ్ తీసుకుంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ ఎండ్ అప్ విత్ ఎ బిగ్ లాస్. థట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ ఎక్స్‌పైరీ డే. మాకు నాకు ఇన్‌ఫాక్ట్ నాకది అర్థం అవ్వడానికి ఇట్ టుక్ అరౌండ్ 3 ఇయర్స్, 3 ½ 4 ఇయర్స్ ఫర్ మీ. లేకపోతే ఎవ్రి ఎక్స్‌పైరీ డే ఐ వాస్ ఫుల్ చార్జ్డ్ అప్ ఉండేవాడిని. ఓకే. రైట్. ఈరోజు జీరో కొట్టాలా? లేకపోతే రూ. 100 తీసుకున్న 300, 400 పోతది. సో, అన్నీ నా లాసెస్ అన్నీ రికవర్ అయిపోతాయి. ఐ యూజ్డ్ టు డూ థట్. మెల్లమెల్లగా నాకు అర్థమైంది. ఎక్స్‌పైరీ రోజైనా సరే, ఏ రోజైనా మనం రెగ్యులర్‌గా ఎన్ని లాట్స్‌తోని చేస్తామో అన్ని లాట్స్‌తోని చేస్తే ఇట్ విల్ మేక్ సెన్స్. లాస్ అయినా గూడా ఇట్ విల్ బి ఏమంటారు ఆహ్, పెద్ద డెంట్ ఉండదు మన క్యాపిటల్‌లో. రెగ్యులర్‌గా లాస్ వచ్చేంతే ఈరోజు లాస్ వచ్చిందనుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళీ చేసుకోవడానికి వీలుంటది. లేదు అట్లా గాకుండా మనం మొత్తం క్యాపిటల్ వాడేసి దాంట్లో నుంచి 3/4 ఆల్‌మోస్ట్ 80% ప్రాఫిట్ పోయిందనుకోండి. రేపు ఒక్కోసారి ఏమవుతది మీకు థర్స్‌డే రోజు పోకూడదు. ఫ్రైడే రోజు మార్కెట్ అట్లా ఎట్లా అంటే ట్రెండింగ్ ఉంటది. కాకపోతే మీ దగ్గర క్యాపిటల్ ఉండదు. టు టేక్ ట్రేడ్స్. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్‌పైరీ రోజు నేను 3 రూల్స్ చెప్తాను కదా! ట్రెండ్ ఎటుందో అటు సైడ్ చేయండి ట్రేడ్స్. నెక్స్ట్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్ అండ్ డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. ఈ 3 ఫాలో అవ్వండి. యువర్ క్యాపిటల్ విల్ బి సేవ్డ్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు మంచి ట్రేడ్స్ వచ్చినా ట్రెండింగ్ డేస్ వచ్చినప్పుడు యూ హావ్ టు టేక్ ట్రేడ్. అంతే. ఓకే. లెవెల్స్ చెప్తాను ఇవన్నీ ఏంటి సార్ బాగా అసలు చెప్పకుండా అంటే నేనెంత చెప్పినా నేను గూడా సేమ్. ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ చూసినా, నా అనాలిసిస్ చూసి చెప్పినా, ఎన్ని చెప్పినా ఐ యూజ్డ్ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఆర్ ఎక్స్‌పైరీ. యూ గైస్ విల్ డూ ది సేమ్. అది మీరు గూడా అదే చేస్తారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇట్. కాకపోతే మీకు ఒక చాలా పెద్ద దెబ్బ తగిలి వెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్. అంతా క్యాపిటల్ అయిపోయింది మీ దగ్గర. బయట నుంచి తెచ్చారు. అన్నీ అయిపోయినాక దెన్ యూ విల్ స్టార్ట్ లెర్నింగ్. అది జరగకుండా ఉండాలని నేను చెప్తున్నాను. నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తాను. నేను ప్రతి ఎక్స్‌పైరీ రోజు ముందు రోజు గూడా చెప్తాను. ఆ రోజు గూడా చెప్తాను. బట్ ఇట్స్ లెఫ్ట్ టు యూ గైస్ అనుకోండి. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. రేపేంటి? చూడండి సేమ్ అవే లెవెల్స్ ఉన్నాయి. మనం ఇచ్చిన లెవెల్స్ అలానే ఉన్నాయి. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కొంచెం బ్రేక్‌ఔట్ అయినట్టుంది గానీ, ఒక్కసారి మనం ఆప్షన్ చైన్‌కెళ్ళి చూసుకుందాం. హ్మ్. చూడండి ఇక్కడ 350, 400 దగ్గర వాల్యూమ్ ఉంది మంచిగా. అండ్ దాని తర్వాత గూడా చూడండి ఇక్కడ గూడా ఉంది. 400, 450 దగ్గర 500 దగ్గర గూడా ఉంది వాల్యూమ్. అంటే మీకు 350 నుంచి 400కి ఎళ్ళడానికే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది దాటితే మీరు 450 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ 500కి ఎళ్ళే ఛాన్స్ లేదు. అక్కడ వాల్యూమ్ ఎక్కువుంది గాబట్టి. సో, మీకు పై సైడ్ ఎళ్తే ఈరోజు ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఎప్పుడు మధ్యలో ఇప్పుడు 24, 400 దాటిందనుకోండి 450 దాకా ఫాస్ట్ స్పైక్ ఒస్తది. ఇవాళ ఒకసారి వచ్చింది చూడండి. ఇగోండి ఇలా స్పైక్ ఒస్తది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే సెల్లర్స్ అక్కడ చాలా మంది కూర్చొనున్నారు. ఓకే. సేమ్ థింగ్ ఇప్పుడు డౌన్ సైడ్ రెసిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి నేను పైకి మార్కెట్ ఎళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ చూస్తున్నా. చెప్పలేం. ఈ రోజులాగా మొన్నటిలాగా గ్యాప్ అప్ చేసుకుంటూ పోయి మళ్ళీ 24, 400 పైన ఓపెనింగ్ చేస్తే దెన్ ఇట్ మైట్ గో అప్. అప్పుడు 450, 500 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ సేమ్ థింగ్ నిన్న ఎలా అయింది? గ్యాప్ అప్ అయ్యి ఒక రేంజ్‌లో ఉండిపోయింది కదా! అదే ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే. సపోర్ట్ సైడ్ చూడండి.
24,300 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉంది. 24,250 దగ్గర వాల్యూమ్ ఉంది. 24,200 దగ్గర కూడా వాల్యూమ్ ఉంది. సో, మీకు మార్కెట్ విల్ బి స్టక్ బిట్వీన్ 24,300, 350 ఫస్ట్. తర్వాత 350 దాటితే 400 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. 400 దగ్గర కూడా మళ్ళీ ఆగి సేమ్ ఇదే. 400 దాటితే 420, 430 దాకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఫాస్ట్ రివర్సల్స్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ థింగ్. 350 నుంచి 360, 370 ఎళ్ళిందనుకోండి అక్కడి నుంచి పెద్ద రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. సో, మనకి రేపు ఏంటి అంటే 24,200 కిందకెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అండ్ 24,400 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేయకండి. 24,300 నుంచి 400, 450 దాకా కూడా నేను చెప్పేదేంటంటే ట్రేడ్ చేయకపోవడం మంచిది. అండ్ టుమారో ఈస్ ఫ్రైడే. పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో, మీకు ఫాస్ట్ మూవ్‌మెంట్స్ వచ్చే ఏమంటారు? ఫాస్ట్ మూవ్‌మెంట్స్ ప్లస్ రెగ్యులర్ ఇంటర్వెల్‌లో మార్కెట్ పైకెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. సో, ఐ సీ టుమారో కూడా రేపు కూడా నాకు సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే. ఒక్కసారి మనం ఇది చూసుకుందాం. చూడండి. ఆ! నిఫ్టీ చూడండి. ఏది గిఫ్ట్ నిఫ్టీ చూడండి విచ్ ఈస్ ఎట్ 143 అంటే 80 పాయింట్స్ అబోవ్ ఉంది. నేను చెప్పా గదా! మళ్ళీ గ్యాప్ అప్ చేస్తే దే మైట్ డూ. అంటే 80 పాయింట్స్ అంటే 430 దగ్గర. ఇప్పుడు మనం ఎక్కడ క్లోజింగ్ అయ్యాం? 300 దగ్గర అయ్యాం. 80 అంటే 380. సో, 380 అంటే 400 దగ్గర మళ్ళీ వాల్యూమ్ ఉంది కాబట్టి దే విల్ నాట్ లెట్ ఇట్ గో అబోవ్ 323, 400. 400 పైకెళ్ళినా గూడా ఇవాళ ఎలా అయింది చూడండి. ఇది పొద్దునేమో డౌన్ నుంచి పైకెళ్లారు గదా! రేపు ఇక్కడి నుంచి కిందకొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. సో, గ్యాప్ అప్ అయ్యి 400, 450 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ ఓన్లీ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. కాకపోతే గ్యాప్ అప్ ఒకటేసారి అంత గ్యాప్ అప్ అయిపోయినాక ఒకటేసారి దాని నుంచి పైకెళ్తది అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో, ఇదండి రేపటికి నిఫ్టీ. సో, నేను చెప్పడం అయితే సైడ్ వేస్ ఉంటుంది. డోంట్ లుక్ ఫర్ ట్రేడ్స్. మీకు రేపు 450 పైన ఏమైనా ఓపెనింగ్ వస్తే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ ఫస్ట్ ఆర్ ఎల్స్ అక్కడే ఉందనుకోండి 24, 450, 500 మధ్యలోనే ఉంటుంది. సైడ్ వేస్ ఉంటుంది. 450 నుంచి ఇప్పుడు 450 దగ్గర ఓపెన్ అయ్యి 500 బ్రేక్ అయిందంటే దెన్ యూ కెన్ లుక్ ఫర్ 550, 600, 650 దాకా టార్గెట్స్ చూడొచ్చు. అండ్ సేమ్ థింగ్ చెప్పాను కదా 24, 100 కిందకెళ్తేనే 100 కిందకి. అంతేనా? 24, 100, 200 సారీ ఒక్క నిమిషం. 24, 200 కిందకెళ్తే 24, 200 కూడా కాదు నేను చెప్పడం అయితే 24, 130 కిందకెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో, దిస్ ఈస్ వాట్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. అంతేనండి. బాయ్. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.